తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన 2 వారాలకే సీఎం విజయ్ చుట్టూ వివాదాలు తుఫాన్లా చెలరేగాయి. ఆర్థిక మంత్రి మారీ విల్సన్ నియామకంపై రచ్చ జరిగింది. విల్సన్ పాత వీడియోను షేర్ చేస్తూ డీఎంకే విమర్శలు చేస్తోంది. కాంచీపురం వాటర్ ట్యాంక్ ప్రాజెక్టు టెండర్లకు కేవలం 6 గంటలే గడువు అని ప్రశ్నించింది. ఒక వర్గానికి లబ్ధి చేకూర్చేందుకేనని విపక్షాల ఆరోపణ కూడా చేస్తుండటంతో కేరళలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన విజయ్ పార్టీ టీవీకే 2031 ఎన్నికల నాటికి కేరళలో బలపడటమే దళపతి లక్ష్యమా అని కూడా ప్రశ్నిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ కూడా జరుగుతోంది. సొంతంగా జీప్ నడుపుతూ సామాన్య ఉద్యోగిల ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారు సీఎం. తమిళనాడులో కొత్త శకం మొదలైందని అందరూ అంటున్నారు. ద్రవిడ కోటలో దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాశారు దళపతి. టీవీకే అధినేత విజయ్ పార్టీ పెట్టిన కొంతకాలంలోనే అధికార పగ్గాలను అందుకున్నారు. పాలన చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్కు వేస్తున్న విజయ్ తాజాగా కేబినెట్ లోని మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాల తర్వాత తొలిసారిగా నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమిళనాడు ప్రభుత్వంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ భాగస్వామ్యమైంది. నిజానికి 1954 ఏప్రిల్ 13 నుండి 1963 అక్టోబర్ 2 వరకు ఆ పార్టీ నేత కామరాజ్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఆ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, విశ్వనాథ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఇది తమిళనాడు రాజకీయాలకు అస్సలు అలవాటు లేని విషయం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ ఒకే పార్టీ పెత్తనం చెలాయించేది. దీనివల్ల తమిళనాట అధికారాన్ని పంచుకునే పరిస్థితులు రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాడులో విజయ్ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 35 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 ఉండగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వీసేకే, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన 2 ఎమ్మెల్యేలు వన్నియరసు, షాజమాన్ కూడా మంత్రులుగా ఉన్నారు. ఇది నిజంగా రాష్ట్ర అధికార స్వరూపాన్ని తిరగరాసే ఒక చారిత్రాత్మక మార్పు అనే చెప్పాలి. ఇక్కడ ప్రధాన విషయం ఏకంగా 59 ఏళ్ల రాజకీయ అజ్ఞాతవాసం తర్వాత జాతీయ పార్టీ కాంగ్రెస్ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దశాబ్దాల అధికార పంపిణీకి తెరదించుతూ సీఎం విజయ్ మంత్రివర్గంలో రాజేష్ కుమార్, విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సుమారు 6 దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఒక రాజకీయ శక్తిగా కొనసాగుతూనే ఉండటం విశేషం. దీన్ని బట్టి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు ఎలాంటిదనే విషయం అర్థమవుతోంది. కారణాలు ఏమైనప్పటికీ ఇన్నేళ్లు మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని అందుకోలేకపోయింది. అయితే దీంతో తమిళనాడులో చెలరేగిన రాజకీయ తుఫాన్ ముగిసిపోలేదు. అధికార టీవీకేతో కాంగ్రెస్ పొత్తును ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కూటమిలోని స్థిరత్వంపై ప్రశ్నలు సంధిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతేకాదు వాళ్ల స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తిస్తారని, ప్రస్తుత విజయ్ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం. అయితే ఇన్నేళ్లు డీఎంకేతో కూటమిగా ఉన్న కాంగ్రెస్ ఇటీవల బయటకొచ్చి టీవీకేకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ద్రోహిగా చూస్తోంది డీఎంకే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తమిళనాట కొత్త రాజకీయ శకం మొదలైందనే చెప్పాలి. మరోవైపు సీఎం విజయ్ చుట్టూ చాలా వివాదాలున్నాయి. లోక్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మొదట వందే మాతరం, చివరిగా తమిళ రాష్ట్ర గీతం పాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఆయన మంత్రివర్గ ఎంపికలోనూ మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి మారీ విల్సన్ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో ఇప్పటి వరకు రియల్ సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ ఇప్పుడు రియల్ సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా మారారు. అధికారాన్ని చేపట్టిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా
పాలనలో పారదర్శకత చూపిస్తూ జవాబుదారుతనాన్ని కలిగి ఉండటం విశేషం. విజయ్ అధికారాన్ని అందుకుని 2 వారాలు కూడా కాకముందే రాజకీయ విమర్శల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు. మొదటి వారంలో 4 వివాదాలు తెరపైకొచ్చాయి. దీంతో యుద్ధానికి రంగం సిద్ధమైంది. తొలి వివాదానికి కారణం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ రాష్ట్ర గీతాలాపన. విజయ్ తన కూటమి భాగస్వాములను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత వారి ప్రమాణ స్వీకార కార్యక్రమ నియమావళిపై ఈ వివాదం చెలరేగింది. నెక్స్ట్ తమిళనాడు ఆర్థిక మంత్రి విల్సన్ నియామకం. ఆయన హింసకు పాల్పడుతున్నట్లు ఉన్న ఓ వీడియోను డిఎంకే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వివాదం రాజుకుంది. విజయ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ నెల 18న మల్లి వైకల్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్ ఈలం తమిళకు నివాళులర్పించారు. శ్రీలంక అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ను స్మరించుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే విజయ్ ప్రభుత్వ తీవ్రవాద రాజకీయాలను ప్రోత్సహిస్తుందని బీజేపీ ఆరోపించింది. ఇక 4వ వివాదం కాంచీపురంలోని నీటి ట్యాంక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ టెండర్ చుట్టూ రాచుకుంది. కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించడానికి కేవలం 6 గంటల గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. ఈ ప్రక్రియ మొత్తం ఒక వర్గానికి అనుకూలంగా ఉండేలా రూపొందించబడిందని ఆరోపించాయి. అధికారంలోకి వచ్చి కేవలం 2 వారాలకే దళపతి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ వేడి రాజేస్తోంది. తమిళనాడులో ఉన్న విజయ్ ప్రభుత్వం కేరళలో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోందనే వాదన తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేరళలో కూడా ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కానీ ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ హాజరు కాలేదు. అంతేకాదు కేరళలో టీవీకే ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించింది. బహుశా 2031 నాటికి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కావచ్చు. ఈ క్రమంలోనే టీవీకే నెక్స్ట్ టార్గెట్ కేరళ రాష్ట్రమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా ముఖ్యమంత్రిగా ఒక సినీ సూపర్ స్టార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి అతనిపైనే ఉంటుంది. సచివాలయంలో విజయ్ కుర్చీపై ఉన్న తెల్ల టవల్ను తొలగించడమైనా, సీఎం స్వయంగా జీప్ను నడపడమైనా, సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తరహాలో ఇంటి నుండి లంచ్ బాక్స్ తెచ్చుకోవడమైనా సరే, ఇవన్నీ నెట్టింట వైరల్గా మారాయి. అంతేకాదు పాలనలో విజయ్ మార్క్ను చూపిస్తున్నాయి.